ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు ఫోన్లో. కృష్ణప్రసాద్, చెప్పండి. చిక్కడపల్లి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లి ఈ సీన్ ని రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అది ఖచ్చితంగా అనుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఆ సీన్ ఏదైతే జరిగిందో ఎలా ఉంటుందో అది కూడా దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ కి అక్కడికి సంధ్యా థియేటర్ తీసుకెళ్లే అవకాశం అయితే ఉన్నది. అయితే ఆ రోజు ఏ విధంగా జరిగింది, ఆయన వస్తున్న టైంలో అది 9 గంటల షో అయితే ఆయన 9:30 వరకు సంధ్యా థియేటర్ వరకు రావడం జరిగింది. అయితే వస్తూనే టాప్లెస్ ఆయన కారులోనే టాప్లెస్ అది టాప్ ఓపెన్ చేసి కూడా ఆయన అభివాదం చేయడం జరిగింది అభిమానులకు అక్కడండి. కానీ అల్లు అర్జున్ మాత్రం గేట్ దగ్గరనే నేను అభివాదం చేశాను అని చెప్పాడు. అయితే దానికి సంబంధించిన వీడియోలు మాత్రం నిన్న చీఫ్ ఏదైతే రిలీజ్ చేసిందో దానికి అనుగుణంగా ఈ రోజు మొత్తం అల్లు అర్జున్ వివరించాలని చెప్పి ఆ విచారణ మాత్రం ఇప్పటి వరకు కొనసాగింది. అయితే అది ఏ విధంగా సీన్ కన్స్ట్రక్ట్ అయిందో దాని గురించి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి సంధ్యా థియేటర్ వరకు అయితే ఏదైతే ఉందో ఏ టైంలో పోలీసులు వచ్చి మీకు బయటికి రావాలని చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారు థియేటర్ లో, మీరు ఏసీపీతో ఏం మాట్లాడారు, డీసీపీతో ఏం మాట్లాడారు అనే విషయాన్ని మాత్రం క్షుణ్ణంగా ఆ విషయంలో వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఏ విధంగా ఆయన వెళ్ళాడు, ఎంతమంది ఉన్నారు అక్కడ అనేది కూడా సీన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసేదిగా తెలుసు. మరి కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ పోలీసు అధికారులతో పాటు సంధ్యా థియేటర్కి వెళ్లే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని మాత్రం చెప్పొచ్చు మనం. ఓకే, దాదాపు గంటన్నరకు పైగా బన్నీ విచారణ సాగుతుంది. సో ఈ యొక్క విచారణ ఇంకా సమయం ఏమైనా పొడిగించే అవకాశం కనిపిస్తుందా? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దాదాపు 2 గంటలు కావస్తుంది ఆయన విచారణ మాత్రం. అయితే ఇంకా దానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలన్నీ రాబడుతూ ఉన్నారు. అయితే నిన్న ఆయన ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడిందో ఆ తర్వాత తెల్లారి మరుసటి రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆ విషయంలో కూడా ఆయన చెప్పిన విషయాలపై కూడా మళ్ళీ ఆ రోజు జరిగిన సంఘటనల గురించి కూడా ఇంకా కొన్ని ఆయన ఏదో ఒక విధంగా మాత్రం ఒక ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా అసలు మొత్తం సమాధానం మొత్తం ఆయన నుండి రాబడుతుంది. అయితే ఆ రోజు పోలీసులు కానీ ఆయన దగ్గర వ్యక్తిగత సిబ్బంది కానీ ఏ విధంగా వ్యవహరించారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆయన దగ్గర బౌన్సర్లు అయితే ఆ వ్యక్తిగత బౌన్సర్లు దానికి సంబంధించిన ఏజెన్సీ ఒకటి ఉంది. ఆ ఏజెన్సీకి సంబంధించిన ఒక అతన్ని కూడా ఈ 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది చిక్కడపల్లి పోలీసులు. అయితే దానికి అయితే దాన్ని వాళ్ళని ప్రశ్నించుకుని ఇప్పుడు ఈ విధంగా కూడా ఇప్పుడు మీరు ఎవరికి మీ టీఆర్ టీంకి ఏ టైంకి ఇక్కడికి రమ్మన్నారు, మీరు ఏ టైంకి వచ్చారు, ఇక్కడ జరిగిన సంఘటన మీకు ఎవరు చెప్పారు, ఎలా అసలు చెప్పారా చెప్పలేదా, ఏ టైంకి చెప్పారు, మీరు ఏ టైంకి సినిమా నుంచి వెళ్ళిపోయారు అన్న దాని మీద క్వశ్చన్లు ఇంకా ఎక్కువగా రాబట్టడం జరుగుతుంది. రైట్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ. మరోవైపు అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ పరిసరాల్లోకి బన్నీ అభిమానులు ఎవరూ రాకుండా చర్యలు, ఆంక్షలు విధించారు. పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు రావడంపై అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చర్చించారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశంపై బన్నీ తన లీగల్ టీం ద్వారా తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన సీసీ ఫుటేజ్. ఇందులో థియేటర్ కు అల్లు అర్జున్ రాక, అదే విధంగా బన్నీ వచ్చిన తర్వాత జరిగిన తొక్కిసలాట విజువల్స్ చూడొచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతోనే పోలీసులు తొక్కిసలాట ఘటన జరిగిందంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఘటన బాధాకరమే అంటున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన సీసీ ఫుటేజ్. ఇందులో థియేటర్ కు అల్లు అర్జున్ రాక, అదే విధంగా బన్నీ వచ్చిన తర్వాత జరిగిన తొక్కిసలాట విజువల్స్ చూడొచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతోనే పోలీసులు తొక్కిసలాట ఘటన జరిగిందంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఘటన బాధాకరమే అంటున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ పరిసరాల్లోకి బన్నీ అభిమానులెవరూ రాకుండా చర్యలు, ఆంక్షలు విధించారు. పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు రావడంపై అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చర్చించారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశంపై బన్నీ తన లీగల్ టీం ద్వారా తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన సీసీ ఫుటేజ్. ఇందులో థియేటర్ కు అల్లు అర్జున్ రాక, అదే విధంగా బన్నీ వచ్చిన తర్వాత జరిగిన తొక్కిసలాట విజువల్స్ చూడొచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతోనే పోలీసులు తొక్కిసలాట ఘటన జరిగిందంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఘటన బాధాకరమే అంటున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన సీసీ ఫుటేజ్. ఇందులో థియేటర్ కు అల్లు అర్జున్ రాక, అదే విధంగా బన్నీ వచ్చిన తర్వాత జరిగిన తొక్కిసలాట విజువల్స్ చూడొచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతోనే పోలీసులు తొక్కిసలాట ఘటన జరిగిందంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఘటన బాధాకరమే అంటున్నారు.